జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేటి ముఖ్యాంశాలు. మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని ఇస్తుంది. సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించడం మా ప్రత్యేకత. ధన్యవాదములు. వివరాల్లోకి వెళ్తే, నెల్లూరు జిల్లా కావలి పట్టణం ముసునూరులో ఉదయగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డిని ముసునూరులో శుక్రవారం కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇరువురు కలిసి కావలిలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసినటువంటి 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం వద్ద ఏర్పాటు చేసినటువంటి సెల్ఫీ పాయింట్ దర్శించుటకు వీరిరువురు కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బొలినేని వెంకటరామారావు, అలాగే కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్, రాజ్కుమార్ చౌదరి, పోతుగంటి అలేఖ్య, అలాగే కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ వెనకబండి, అందరూ వెనక తిరగండి, అందరూ వెనక ముందుకి. అదే కాకుండా దేశ నాయకులు, మన ఆంధ్రప్రదేశ్కి, మన నెల్లూరు జిల్లాకి సంబంధించిన నాయకుల్ని అందరి ఫోటోలు కూడా ఇక్కడ వేసి వాళ్ళందరినీ చాలా గౌరవించడానికి ఆయన్ని మరీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అదే కాకుండా ఈ మధ్య నిన్న సాయంత్రం నేను నెల్లూరు పోతుంటే ముసునూరు దగ్గర రోడ్డు ఎప్పటి నుంచో అది చాలా దారుణంగా ఉండింది. గతంలో ఇక్కడ ఎవరైతే శాసనసభ్యులుగా చేశారో వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతున్నా కూడా వాళ్ళు పట్టించుకోవాలి. కానీ ఈరోజు కృష్ణారెడ్డి గారు రావంగానే ఫస్ట్ ఆ రోడ్డుని కంప్లీట్ చేసినందుకు దాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. కృష్ణారెడ్డి గారి వల్లే కావలిలో ఒక వినూతనంగా, ఇన్నోవేటివ్గా ఏదైనా ప్రోగ్రామ్స్ తేవాలంటే అతను తర్వాత నేను చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. కావలి సెంటర్లో అన్నా క్యాంటీన్ ఎదురుగా అన్నగారైన ఎన్టీఆర్ విగ్రహాన్ని పక్కనే సెల్ఫీ పాయింట్ని కావలి ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేశాం. అయితే కావలి ప్రజలందరూ కూడా దీన్ని హక్కును చేర్చుకున్నారు, ఆదరిస్తున్నారు. పిల్లలను తీసుకొచ్చి కాలేజీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. అంటే పిల్లలకి ఒక ఆలోచన రావాలి, పిల్లల్లో జాతీయ భావాలు పెరగాలి, కావలిని ప్రేమించాలి, దేశాన్ని గౌరవించాలి. ఈ 2 కాన్సెప్ట్లతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈ రోజున దాదాపు ఇక్కడికి వస్తే 200 నుంచి 300 క్వశ్చన్లకి ఆన్సర్ దొరుకుతుంది పిల్లలకి. అసలు పింగళి వెంకయ్య ఎవరు అనేది చూడటానికి ఫోటో చూస్తున్నారు. ఆయన ఎప్పుడు దీన్ని జెండాను ఆవిష్కరించారో తెలుసుకుంటున్నారు. ఒక్కొక్కరి యొక్క జీవిత చరిత్రని వాళ్ళ టీచర్స్ వచ్చి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే
ఆ పిల్లలకు కూడా ఒక హృదయాల్లో దానికి నాటుకునే దానికి అవకాశం ఏర్పడింది. అందరూ కూడా కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా నా ఉద్దేశం కావలిని ప్రేమించాలి, దేశీయవాదాన్ని అభిమానించాలి. ఎంతోమంది త్యాగధనుల ఫలితం ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. అంతమంది రక్త తర్పణంలో వచ్చిన ఈ దేశాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది అనేటువంటి ఆలోచన రేకెత్తించేందుకే ఈ జెండాని ఆవిష్కరించడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నందుకు నిజంగా కావలి ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను. ముఖ్యంగా కావలికి ఈరోజు తలమానికమైనటువంటి కావలి పక్కనే ఉన్న తుమ్మలపెంట బీచ్ ఉంది, తుమ్మలపెంట రోడ్డు ఉంది, అదేవిధంగా రొయ్యల గుంటలు ఉన్నాయి. ఎంతోమంది కొన్ని వేల మంది రోజుకు సంచరిస్తున్నటువంటి ప్రాంతం తుమ్మలపెంట ఏరియాకి సంబంధించిన ప్రాంతం. అటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి దాదాపు 8 సంవత్సరాల నుంచి రోడ్డు లేక ప్రజలు చాలా అలమటిస్తున్నటువంటి పరిస్థితి. ఎలక్షన్లో చెప్పిన మాట మీద నిలబడి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన యొక్క సూచనల మేరకు, ఆయన ఆలోచనల మేరకు యువ నాయకుడు పాదయాత్రలో వచ్చినాడు. ఆ రోడ్డు స్థాయి చూసి ఆయన ద్రవించినటువంటి పరిస్థితి. అందుకనే వారిద్దరికి కూడా తెలియజేయడం జరిగింది. వారిద్దరు కూడా ఇమీడియట్లీ ఆ రోడ్డుని ప్రారంభించండి, వర్కులు ఇమీడియట్లీ బిగిన్ చేయండి, ఫండ్స్ ఇస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో ధర్మిల రేపు సెప్టెంబర్ 1వ తేదీన కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ, తెలుగుదేశం అందరం కూడా కలిసి కోలాహలంగా కొన్ని రూరల్ ప్రాంత ప్రజలందరికీ కోసంగా ఈరోజు మా పార్టీ నడుము కట్టిన దానికి అందరం కూడా ఉత్సాహంగా సెప్టెంబర్ 1వ తేదీన కావలిలోని అంబేద్కర్ నగర్ దగ్గర నుంచి 9 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటూ తుమ్మలపెంటలో పైలాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల చేత 7 పంచాయతీలకు సంబంధించినటువంటి 40,000 ఓటర్లకు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 25 మంది మహిళల చేత ఆ పైలాన్ని కూడా ఓపెన్ చేయబోతున్నాం. అదే రోజున ఇటు అంబేద్కర్ కాలనీ దగ్గర నుంచి కావచ్చు, అటు తుమ్మలపెంట సెంటర్ నుంచి కావచ్చు, 2 వైపులా అదే రోజున ప్రొక్లైన్ల ద్వారా రోడ్డును కూడా వైడెన్ చేసే కార్యక్రమం, అన్ని కాలువలు కట్టే కార్యక్రమం, స్లూయిస్లు కట్టే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. అన్నీ అనుకూలించి ప్రకృతి కరుణిస్తే జనవరి 1వ తేదీన అదే రోడ్డును ఓపెన్ చేసి అదే రోడ్డు మీద జనవరి 1 సంబరాలు కూడా జరుపుకోబోతున్నాం. దీనికి అందరికీ కూడా కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాముడు లాంటి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రగతి అనేది పరిగెత్తుతుంది, ఇంకా కావలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేయండి, అందరూ సహకరించండి. ఇంకా కావలి అభివృద్ధి కోసం ఏమైనా సలహాలు ఉంటే రాజకీయాలను నా పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ నా వాట్సాప్కి సలహాలు పంపవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీ పైలాన్ దగ్గర మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆల్రెడీ పర్యాటక కేంద్రంగా ఉంది. ఏపీ టూరిజం వాళ్ళు ఆల్రెడీ గెస్ట్ హౌస్లు కట్టున్నారు. మెయింటెనెన్స్ లోపం వల్ల దాన్ని ఆగిపోయింది. తొందరలో దాన్ని కూడా ప్రారంభిస్తున్నాం. ఆ బీచ్ దగ్గరకు పోయేటువంటి రోడ్డు మట్టి రోడ్డుగా ఉంటే 55 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశాం. బహుశా ఇంకొక 10 రోజుల్లోనే ఆ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు వేయటం కూడా జరుగుతుంది. తొందరలో బీచ్ని కూడా ఒక సుందరీకరణమైనటువంటి పార్కు కూడా అక్కడ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన డిపిఆర్లు కూడా తయారవుతున్నాయి. తొందరలో తుమ్మలపెంట ఒక టూరిజం స్పాట్గా కూడా ఏర్పాటు చేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇది కూడా కావలి 10 సంవత్సరాలు ఉన్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం. తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రేమించి, అభిమానించి, గౌరవించి ప్రజలకు సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ. మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం. వారు ప్రజల్ని భయభ్రాంతులు చేసి 10 సంవత్సరాలు నడిపారు. అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది. ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు. ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు అయ్యింది. కాబట్టి ఆయనకి సెల్ఫీ పాయింట్కి వస్తున్నాడంటే నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా శాలువాలతో సత్కరించి సాదరంగా ఆయన్ని ఆహ్వానిస్తాం. ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరిది కాదు, కావ్య కృష్ణారెడ్డి సొత్తు కాదు. ఇది కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేశానే తప్ప దీని మీద సర్వ హక్కులు కావలి మున్సిపాలిటీ వారియే.
కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావలి అనేటువంటి ఒక మాటని పలకండి అని చెప్తున్నా. కావలి మీద ప్రేమను పెంచుకోండి అని చెప్తున్నాం. నెత్తిన జెండా ఉంది, జెండా నీడను మనం బతుకుతున్నామంటే అమరవీరుల యొక్క త్యాగఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళని కూడా కోరుకుంటున్నా. మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను.